సినీ నటుడు విజయ్ తలపతి తమిళనాడులో కరూరులో పర్యటిస్తున్నారు. ఆ సభలో 40 మంది మృతి చెందారు. అయితే దీని వెనుక పెద్ద కుట్ర కోణం ఉందని కూడా సమాచారం వస్తుంది. ఇక ముఖ్యంగా చూసుకుంటే విజయ్ అరెస్ట్ కాబోతున్నారనే సమాచారం కూడా వస్తుంది. అయితే చనిపోయిన కుటుంబాలకు ఎవరు బాధ్యులు అని కూడా సమాచారం వస్తుంది. అయితే నిజంగా విజయ్ అరెస్ట్ అవుతున్నారా? ఇలాంటి అన్ని డిస్కస్ చేసే ముందు స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ కనకదుర్గ వడ్లమణి గారు ఉన్నారు. వారిని అడిగి విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం మేడం. నమస్తే అండి మేడం, ఇప్పుడు మనం చూస్తున్నాం తమిళనాడులో విజయ్ దళపతిది సభ జరుగుతుంటే ఆ సభలో అంటే మొత్తం తొక్కిసలాట్లు ఎంతో వేల మంది జనం వస్తే ఆ జనంలో తొక్కిసలాట్లో 40 మంది వరకు మృతి చెందారు. ఇప్పుడు వాళ్ళ కుటుంబాలకి ఎలా ఏంటి మేడం అసలు పరిస్థితి ఏంది? వాళ్ళ కుటుంబాలు పక్కన పెడదాం. ముందు అసలు ఇంతమంది చనిపోయారు, ఇది చాలా బాధాకరమైన అంశం. ముందు వాళ్ళకి సానుభూతి తెలియజేద్దామండి. ఆ తర్వాత వాళ్ళ కుటుంబాల పరిస్థితి ఏంటన్నారు, అది నిజంగా అంటే హృదయ విదారకమైన విషయం అది. అందుకని వాళ్ళందరూ కూడా చాలా దుఃఖంలో మునిగి ఉన్నారు. అసలు ఎలా జరిగింది, ఏంటి, ఎందుకు జరిగింది, ఇక్కడ తప్పు ఎవరిది అనేది చూస్తే తప్పు రెండు పక్కలా కనిపిస్తుంది. అంటే ఇటు విజయ్ది, అటు డిఎంకే ప్రభుత్వాన్ని, స్టాలిన్ ప్రభుత్వాన్ని. అంటే మీరు ఏ రకంగా అడగచ్చు. ఒకటి, విజయ్కి పర్మిషన్ ఇచ్చింది రాత్రి 7 నుంచి 10 వరకు. అయితే విజయ్ వచ్చింది రాత్రి 7:40కి. మధ్యాహ్నం 1 గంటకి వస్తానని చెప్పాడు ఆయన. 10,000 మంది వస్తారని అనుకున్నారు, కానీ 27,000 మంది వచ్చారట. అయితే ఇక్కడ అసలు వాళ్ళు అడిగిన ప్రాంతం వేరు ఫస్ట్ ర్యాలీ పెట్టుకోవడానికి, కానీ ప్రభుత్వం ఇచ్చిన ప్రాంతం వేరు. ప్రభుత్వం ఒక అందరూ తిరిగే ఒక ప్లేస్ ఇచ్చారు వాళ్ళు. అంటే చాలా సన్నగా ఉంది, ఇరుగ్గా ఉంది ఆ మార్గం. అక్కడ ఇన్ని వేల మంది గుమిగూడితే అది అసలు ఎంత కష్టం ఆలోచించండి. మధ్యాహ్నం 1 గంటకు వస్తానన్న ఆయన రాత్రి 7:40కి వచ్చారు కాబట్టి అంటే ఆల్మోస్ట్ 7 గంటలు ఆయన లేట్ చేశారు. అలాంటప్పుడు సభ అసలు క్యాన్సిల్ చేసుకోవాలి. ఎందుకంటే వాళ్ళందరూ కూడా పిల్లలతో వస్తారు, మహిళలు ఉంటారు, యంగ్స్టర్స్ ఉంటారు, ఆకలికి నకనకలాడతారు, దాహం వేస్తుంది, సరైన వాళ్ళకేమీ అక్కడ సౌకర్యాలు పెట్టరు కదా. వాళ్ళంతా వాళ్ళు విల్లింగ్గా వచ్చేది ఇదంతా కూడా. సో అటువంటి సిచ్యువేషన్లో ఈయన రాత్రి వరకు వెయిట్ చేయించి రావడం ఏంటి ఒక విషయం. రెండోది, వచ్చాక వాళ్ళందరూ అక్కడ ప్లేస్ లేకపోవడంతో ఆ వాహనం వెంట పరిగెట్టారు. సరే ఆయన మాట్లాడి ఇంక 5 నిమిషాల్లో ముగిస్తారనగా తొక్కిసలాట జరిగింది. తొక్కిసలాట జరగటానికి వీళ్ళు చెప్తున్న కారణం ఏంటంటే రాళ్ళు విసిరారు, పోలీసులు లాఠీ చార్జీ చేశారని ఇంకొక వాదన. పోలీసులు ఎందుకు లాఠీ చార్జీ చేయాల్సి వచ్చింది? అసలు ఆ సమయంలో అంబులెన్స్ వచ్చింది. అంబులెన్స్లు ఎందుకు వచ్చాయి? ఇప్పుడు మీరు ఒక మార్గాన్ని మీరు ర్యాలీకి ఇచ్చాక, ర్యాలీ అంటేనే ప్రజలు గుమిగూడతారు. ప్రజలు గుమిగూడినప్పుడు మీరు అంబులెన్స్లకి వేరే మార్గం లేదా? అసలు అంబులెన్స్ వస్తాయని తెలుసు మీకు, అది ప్రజలు నడియాడే ప్రదేశం అన్నప్పుడు అంబులెన్స్లా రావచ్చు, ఇంకేదైనా ఎమర్జెన్సీ ఉండొచ్చు. అలాంటప్పుడు అటువంటి చోట మీరు ర్యాలీకి ఎలాగా అనుమతి ఇచ్చారు? ఆ అంబులెన్స్ రావడంతో వాళ్ళు దారి ఇవ్వాల్సి వచ్చి వీళ్ళని అంటే వెనక్కి వెళ్ళమంటే అక్కడ తొక్కిసలాట జరిగింది. సో ఇక్కడ ఎవరిది తప్పు అంటారు? రెండు పక్కల తప్పు ఉందిగా. తర్వాత ఈలోగా స్టాలిన్ 1 గంటకి వెళ్ళి వాళ్ళని పరామర్శించాడు కరూరు హాస్పిటల్లో బాధితుల్ని. ఇప్పటికి 41 మంది ఎంతమందో అంటున్నారు, 80 మంది గాయపడ్డారు. ఇది చాలా పెద్దది చెప్పాలంటే. మనకి తెలిసి ఇప్పటికి ఒక 2-3 జరిగాయి ఈ రకంగా మొత్తం భారతదేశంలో ఇటీవల కాలంలో. ఆ జరిగిన దాంట్లో ఇది కూడా ఒక పెద్ద స్టాంపీడే. రెండోది ఏమైందంటే ఒక అతను పిటిషన్ వేశాడు హైకోర్టులో. ఇక్కడ కరూరుకి సంబంధించిన ఒక డిఎంకే కార్యకర్త అనుకుంటాను. అతను ఏం వేశాడంటే ఇంక మీదట ఎవరు విజయ్కి, టీవీకే విజయ్కి ర్యాలీలకు అనుమతి ఇవ్వద్దని. 24 గంటల్లోపు ఎలా వేసేస్తావు నువ్వు? ఒకటి. రెండోది ఇంకోటి ఏమైందంటే, ఓకే మీరు రిట్ వేయడం తప్పు కాదు, కానీ ఏ పార్టీకి అనుమతి ఇవ్వద్దని వేయాలి. ఇక్కడ ఓన్లీ టీవీకే ఎందుకు? ఇప్పుడు ఇవాళ టీవీకేకి జరిగింది, రేపు ఇంకెవరికైనా జరగచ్చు, తెలియదు కదా మనకి, మన చేతుల్లో లేని విషయాలు ఇవి. మరి ఒకళ్ళ మీద ఎలా వేశాడు? 24 గంటల్లోపు అంత ఫాస్ట్గా ఎలా వేయగలిగాడు? ఇవన్నీ పక్కన పెడితే ఆనందన్ ఒక అతను ఎక్స్లో పోస్ట్ చేశాడు. 15 రోజుల క్రితం అతను ఏం పెట్టాడంటే, ఒక 15 రోజుల్లో అంటే విజయ్ సభ జరగబోతుంది, ర్యాలీ జరగబోతుంది, ఆ ర్యాలీలో 50 మంది దాకా చనిపోయే అవకాశం ఉంది, స్టాంపీడ్ జరిగి అని ఒక పోస్ట్ పెట్టాడు. 15 రోజుల క్రితమే పెట్టాడు. అసలు అతను ఏమైనా జ్యోతిష్యుడా, యాంటిసిపేట్ చేసి చెప్పాడా, అది ఏంటి అనేది అదొకటి తేలాలి.
అంటే ఇన్ని ఉన్నాయండి ఈ అంశంలో. అయితే మనం ముఖ్యంగా ముందు మాట్లాడుకోవాల్సింది ఏంటంటే తమిళనాడులో మీకు యాక్చువల్గా రాజకీయ నాయకులన్న వ్యామోహమే, సినిమా వాళ్ళండి ఇంకా పెద్ద వ్యామోహం అక్కడ. ఒక ఎంజీఆర్, ఒక కరుణానిధి, తర్వాత ఎవరిని తీసుకున్నా మీరు, విజయ్ కావచ్చు, లేకపోతే అజిత్ కావచ్చు, అసలు ఎవరు వచ్చినా కూడా పిచ్చి అనమాట వాళ్ళకి. ఇంకా గుళ్ళు కట్టించారు, రజనీకాంత్, కమల్ హాసన్, రజనీకాంత్ గుడి కట్టించారు. తర్వాత హీరోయిన్లు కూడా అక్కడ గుడి కట్టిస్తారు. ఖుష్బూ కట్టారు, తర్వాత హన్సిక కట్టారు, ఇంకెవరెవరికో కట్టారు వాళ్ళు. అంటే ఎందుకు సిమ్రాన్ కూడా కట్టినట్టున్నారు. అంటే అదొక పిచ్చి వాళ్ళకి. అసలు సౌత్లోనే సినిమా వాళ్ళంటే ఒక ఇష్టం. ఆ ఇష్టంలో కూడా తమిళనాడులో ఎక్కువ, ఆంధ్రాలోనూ ఉంది, కర్ణాటకలో ఉంది, ఎక్కడైనా ఉంది, కానీ తమిళనాడు ఇంకా ఎక్కువ. అయితే మీరు ఒకటి గమనించండి, సినిమా వాళ్ళు రాజకీయాల్లోకి వస్తున్నారు అంటే రాజకీయం అనేది తెలియకుండా ఎంట్రీ ఇస్తున్నారా? ఇప్పుడు విజయ్ యాంటిసిపేట్ చేయాలి కదా. ఇవాళ డీజీపీ ఏమంటున్నారు వెంకటరామ్ గారు, మేము 10,000 మంది అన్నారు, మేము 20,000 మంది పైగా యాంటిసిపేట్ చేసి పోలీస్ సెక్యూరిటీ ఇచ్చాము, కానీ అక్కడ ఎక్కువ పోలీసులు పెట్టడానికి లేదు, ఎందుకంటే అది ప్రజలు తిరుగుతూ ఉంటారు కాబట్టి వాళ్ళకి ఇబ్బంది అవుతుందని. ప్రజలు తిరుగుతూ ఉంటారు, ఇబ్బంది అవుతుంది అన్నప్పుడు అసలు మీరు ర్యాలీకి అక్కడ అనుమతి ఇవ్వకూడదు. ఇప్పుడు 2 రకాలండి, ఇస్తే ఓ బాధ, ఇవ్వకపోతే ఓ బాధ. కాబట్టి దీని మీద ఒక నిర్ణయం తీసుకోవాలి. కోర్టులు కూడా దీని మీద ఆలోచించాలి. ఇప్పుడు మీరు సినిమా ఫంక్షన్స్ చేస్తున్నారండి, ప్రీ లాంచింగ్ చేస్తారు, పోస్ట్ లాంచింగ్ చేస్తారు, తర్వాత విజయోత్సవాలు చేస్తారు, ఇన్ని రకాలు చేస్తారు. దీనన్నింటికి కూడా మీ అభిమానులు వస్తారు, వచ్చి ఎవరో ఒకరు చనిపోతారు కొన్నిసార్లు. అసలు ఎందుకు పెడతారని పెట్టకండి, మీరు వర్చువల్గా చేసుకోండి. యూనిట్ ఒకటే వర్చువల్గా చేసేసి ఎక్కడికక్కడ వాళ్ళని నెట్లో చూసుకోమనండి, వర్చువల్గా పాల్గొమనండి, గొడవ ఉండదుగా, ఖర్చు తగ్గుతుంది, ప్రజలకు ఇబ్బంది ఉండదు, ముందు పబ్లిక్ ఇబ్బంది పడరు, ట్రాఫిక్ సమస్యలు ఉండవు. ఈవెన్ ఈ ర్యాలీలకు కూడా అనుమతి ఇవ్వకూడదండి, సభలు పెట్టుకోమనండి, సభలు కూడా పరిమితంగా పెట్టుకోవాలి ఏ పార్టీ అయినా సరే. మేడం ఇప్పుడు మరి విజయ్ని అరెస్ట్ చేస్తారనే సమాచారం వస్తుంది, ఏమంటారు మేడం? ఇప్పుడు అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయండి, కానీ స్టాలిన్ ఆలోచిస్తాడు. ఇప్పుడు ఈ స్టాంపీడ్ అనేది విజయ్కి మైనస్, స్టాలిన్కి ప్లస్ అనుకుంటున్నారు. ఇప్పుడు స్టాలిన్ కనుక విజయ్ని అరెస్ట్ చేస్తే దాని ఇంపాక్ట్ డిఎంకే మీద ఉంటుంది. అయితే ఇక్కడ ఇంకొకటి, దీన్ని ఇప్పుడు బీజేపీ క్షుణ్ణంగా గమనిస్తుంది. ఇప్పుడు బీజేపీ ఆపన్నహస్తం ఇస్తుందా విజయ్కి? ఇప్పుడు విజయ్ నిన్నటి వరకు కూడా రాజకీయ శత్రువు నాకు డిఎంకే, సిద్ధాంతాల పరంగా నాకు శత్రువు బీజేపీ అన్నారు. కానీ ఇవాళ ఈ ప్రజెంట్ సిట్యువేషన్లో విజయ్కి ఒకళ్ళు అండగా కావాలి. ఎందుకంటే మొన్న అది జరగగానే ఆయన మాట్లాడకుండా వెళ్ళిపోయాడు, ఆయన స్పీచ్ ఆపేశాడు, మీడియాతో మాట్లాడలేదు. నిన్న పొద్దున్న వరకు ఆయన స్పందించలేదు. నిన్న పొద్దున్న ఎక్స్లో స్పందించాడు ఆయన, నాకు గుండె పగిలిపోయింది, నేను దుఃఖంలో ఉన్నాను, ఇవన్నీ చెప్పాడు ఆయన. సరే, సినిమా వాళ్ళు కాబట్టి వాళ్ళు ఏదైనా యాక్ట్ చేయగలరు, రాజకీయ నాయకులు యాక్ట్ చేస్తారు, మనం కళ్ళతో చూస్తున్నాము, అయినా ప్రజలు గుడ్డిగా నమ్ముతారు, అది వేరే విషయం. కాబట్టి ఇప్పుడు ఈ సిట్యువేషను బీజేపీకి అడ్వాంటేజ్గా మారుతుందా? ఎందుకంటే ఇప్పుడు సౌత్లో ముఖ్యంగా తమిళనాడులో బీజేపీ బాగా వేయలేదు. ఎప్పుడైతే ఇక్కడ తెలంగాణలో బీఆర్ఎస్గా మారాక టీఆర్ఎస్ ప్లస్ కవిత ఇన్సిడెంట్ ఏదైతే జరిగిందో అరెస్ట్ అనేది లిక్కర్ స్కామ్లో, అప్పుడు బీజేపీకి ఒక అడ్వాంటేజ్ వచ్చింది. ఫస్ట్ పసుపు బోర్డు అనేది వాళ్ళకి బీజేపీకి అవకాశాన్ని ఇచ్చింది. ఆ తర్వాత లిక్కర్ స్కామ్ అనేది బీజేపీకి మంచి అవకాశం ఇచ్చింది. వేరేస్ మీకు ఆంధ్రాలో పెద్దగా బీజేపీ ఏం లేదు, కానీ తమిళనాడులో వాళ్ళకి ఎంట్రీ పాయింట్ కావాలి. ఇప్పుడు ఎందుకు కావాలి? వాళ్ళు ఆల్రెడీ అన్నామలైతో ట్రై చేశారు, అన్నామలై కొద్దిగా ఓటింగ్ శాతం తీసుకురాగలిగారు, కానీ అక్కడ ఉండే మళ్ళా కుల రాజకీయాల వల్ల అన్నామలైని పక్కకు పెట్టారు, ఇక్కడ బండి సంజయ్ని పెట్టినట్టు. సో అన్నామలై ఇవాళ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, ఇందులో విజయ్ తప్పేం లేదు, ప్రభుత్వ వైఫల్యం అని. ఈ విషయంలో అంటే మీకు అర్థమైంది కదా, బీజేపీ పరిస్థితిని గమనిస్తోంది, విజయ్తో మంతనాలు సాగించవచ్చు. మొన్న ఎడప్పాడి వెళ్ళి కలిశాడు అమిత్ షా వాళ్ళని, మేము టీవీకే తోటి కలుద్దాం అనుకుంటున్నామని. సో ఇప్పుడు ఈ సిట్యువేషన్ అనేది ఏమవుతుందంటే రేపొద్దున్న డిఎంకేకి ప్రతిపక్షంగా వీళ్ళందరూ ఒక కూటమిగా ఏర్పడి
టీవీకే కావచ్చు, బీజేపీ కావచ్చు, ఏఐడిఎంకే కావచ్చు, ఇవన్నీ కూడా ఈ చిన్న పార్టీలు ఇవన్నీ కలిపి చేరి వాళ్ళు ఒక కూటమయ్యి మరి ఎవరిని సీఎం క్యాండిడేట్గా ప్రొజెక్ట్ చేస్తారు, ఎడప్పాడియా లేదు విజయ అనేది తేలాలి. సో ఈ సిచ్యువేషన్ అనేది ఇప్పుడు బీజేపీకి కొద్దిగా అనుకూలంగా మారే అవకాశం ఉంది. ఏది ఏమైనా టీవీకే విషయంలో, ముఖ్యంగా విజయ్ విషయంలో డిఎంకే కూడా ఇందాక కూడా ఈయనెవరు స్టాలిన్ గారు ప్రెస్తో మాట్లాడుతూ ఈ విషయాన్ని ఇప్పుడు మాట్లాడే అంశం కాదు, తొందరపాటు నిర్ణయాలు ఏమీ ఉండవన్నారు ఆయన. ఇప్పుడు తొందరపడి ఆయన బాధితులకు ఇచ్చారు, ప్రకటించారు. విజయ్ వచ్చి 20 లక్షలు 2 లక్షలు ఏదో ప్రకటించినట్టున్నారు ఆయన. సో కేంద్రం కూడా ఇస్తుంది, మోదీ కూడా ప్రకటించినట్టున్నారు. సో అయితే ఒకటి ఇప్పుడు మనం చూసుకుంటే కనుక అయితే అల్లు అర్జున్ విషయంలో ₹1 ఇస్తేనే అందరూ చాలా గందరగోళం చేశారు. మరి 20 లక్షలు అంటే తక్కువే కదా, మరి ఏం చేస్తారో చూడాలి.